హలో ఆల్, వెల్కమ్ టు మామ్స్ కిచెన్ ఫ్రమ్ అంజనీస్ వండర్ వరల్డ్. ఈ వీడియోలో రెగ్యులర్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా దొండకాయ పకోడీ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఈ పకోడీ చేసుకోవడం కోసం ముందుగా దొండకాయలను ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకున్న దొండకాయ ముక్కల్లో 2 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి వేసుకోవాలి. ఇలా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు పూర్తిగా ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ వాము వేసుకోవాలి. ఇలా నలిపి వేసుకుంటే అందులోని ఫ్లేవర్ పకోడీలో పర్ఫెక్ట్‌గా తెలుస్తుంది. చాలా బాగుంటుంది. నెక్స్ట్ రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇదే కాదు, క్యాప్సికమ్ పకోడీ ఎలా చేసుకోవాలో కూడా ఒక వీడియోలో చూయించాను. మీరది చూసారా? ఒకవేళ చూడకపోతే ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఉంది. క్లిక్ చేసి వెళ్లి చూడండి. రుచికి సరిపడా కారం వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో శనగపిండి కూడా వేసి కలుపుకోవాలి. ఇందులో వేసిన దొండకాయ ముక్కలు, ఉల్లిపాయలు, ఉప్పు, కారం, వాము, శనగపిండి, బియ్యపిండి మొత్తం కలిసేంత వరకు కలుపుకున్నాక కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పకోడీ పిండిలాగా కలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు అలా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. పిండి రెడీ అయిపోయింది. ఇంకా పకోడీ వేసుకుందాం. ఒక బాండీలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని అది వేడెక్కిన తర్వాత ఇందాక కలిపి పక్కన పెట్టుకున్న పిండి మిశ్రమాన్ని పకోడీలాగా వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, దొండకాయ పకోడీలు రెడీ. మీరు కూడా ఈ పకోడీలను ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్స్‌లో చెప్పండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.